ఆడపిల్ల ఆడదిగా మారేటువంటి కన్వర్షనే మెచ్యూరిటీ. ట్రూ. పిల్ల అన్నాం, చెట్లు ఎక్కుద్ది, గోడలు ఎక్కుద్ది, దూకుద్ది. మాకు పల్లెటూరులో ఉంటారు. మేము చిన్నప్పుడు ఆడపిల్లలతో ఆడుకునేవాళ్ళం. కొద్ది రోజుల తర్వాత ఒక అమ్మాయి వచ్చేది కాదు. ఏందా అని అడిగితే మా ఇంట్లో అడిగాం, అమ్మాయి రావట్లేదమ్మా అంటే, మూసుకొని ఉండు, ఏంటా ప్రశ్న అనేవాళ్ళు. తర్వాత అర్థమైంది మాకు పెద్ద కొద్ది, అమ్మాయి మెచ్యూర్ అయింది, అప్పటి నుంచి ఇంకా పిల్లలతో కలవనీరు అని. ఇక్కడ ఎందుకు అని ఒక సూక్ష్మమైన లోతైన విషయం ఉంది. ఫస్ట్ మెచ్యూరిటీ అనే దాని గురించి 2 విషయాలు: బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్, మెంటల్ చేంజెస్, సోషల్ చేంజెస్. ఆడపిల్లలో మెచ్యూరిటీ అనేటువంటి స్థాయి ఒక సర్టన్ యుక్త వయసులో జరుగుతుంది. జనరల్గా 10+ ఆర్ 12+, మాక్సిమం 15 బిలో. 10 to 15 మించి జరిగిపోవాలి. కానీ దురదృష్టం తల్లులు వినండి బాగా, గురువుగా చెప్తున్నా మీకు. మీరు తిట్టుకున్నా, నెగిటివ్ కామెంట్లు పెట్టినా నాకు ఇష్టమే. మీరు చేసే కొన్ని తప్పుల వల్ల అదేంటో తెలియని వయసులో 7-8 ఏళ్లకే ఆడపిల్లలు 9 లోపలే, ముఖ్యంగా 10 లోపల ఈ మధ్య ఎక్కువ మంది పిల్లలు పెద్ద మనిషి అవుతున్నారు. అమ్మలు బాగేనండి, దానికి కారణం ఏంటో నేను చెబుతా. మన ఫుడ్డు. 2, సరిపడ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఫస్ట్ అది క్లారిటీ చేసుకోండి. ఫుడ్డు అనగానే 2 విషయాలు చెప్తా. ఈ బాడీని వ్యవస్థని, శారీరక వ్యవస్థని జరిగే చేంజెస్కు అనుకూలమైన ఆహారం మనం పెట్టట్లా. ఏదైతే ఉద్వేగమును, రజోతత్వమును, ఎర్లియర్ మెచ్యూరిటీని కలిగించేటువంటి హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చిన పాలుని తెచ్చి పిల్లలకు పోస్తున్నాం. ఆటోమేటిక్గా మన శరీరంలో కూడా ఆ హార్మోన్స్ అన్నీ ఏమైపోతుందంటే అడ్వాన్స్డ్ మెచ్యూరిటీ కలగా మారిపోయి, అదంటే ఏంటో అవగాహన లేని వయసులోనే పిల్లలకి భయపడి మాయమైపోయే పరిస్థితులు వస్తున్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. తల్లిదండ్రులు ముందు మార్చండి. స్వచ్ఛమైన పాలు, ముఖ్యంగా పిల్లల్లో బాగా ఎర్లియర్ మెచ్యూరిటీ రావడానికి పాలు, ఈ ప్యాకెట్ పాలు, ఈ కంపెనీ ఆ కంపెనీ అని నేను చెప్పను. గేదె పాలు తెచ్చి, అది కూడా సేఫ్ ఇంజెక్షన్లు లాంటి పాలు ఎక్కువ వచ్చే, ఈల్డింగ్ ఎక్కువ ఇచ్చేటువంటి పాలు కాకుండా న్యాచురల్గా పాలు ఇచ్చే గేదెవి మాత్రమే తెచ్చి ఇవ్వటం మొదలు పెట్టండి. హార్మోన్స్ అంటే తక్కువ వయసులోనే, తక్కువ కాలంలోనే తొందరగా పెరిగేటువంటి ద్రాక్షాలు, పప్పాయలు, పుచ్చకాయలు చేస్తే పంటలు ఉన్నాయి, ఎరువులు, అవి వేసినవి మీరు పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది సైంటిఫికల్లా కూడా గమనించిన విషయం. ఎంతోమంది శాస్త్రజ్ఞులు వీటిని చెబుతున్నారు కూడా. అందుకే మెంటల్గా కూడా పిల్లలు కొంతమంది, పూర్వంలో 10 ఏళ్ళకు ఉన్న పిల్లగాడికి ఇప్పుడు 7 ఏళ్ళకి ఆ మెంటల్ మెచ్యూరిటీ కూడా వచ్చేస్తుంది అడ్వాన్స్డ్గా. అంటే ఇవన్నిటికి కారణం మన ఆహారం. 2, శారీరక వ్యాయామం. నేను ఆడినంత మా పిల్లలు ఆడట్లా. ఫిజికల్గా ఏ గేమ్ లేదు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో రోజు మెచ్యూర్ కాకముందు ఉదయం 50, సాయంత్రం 50, లేదా 100 స్కిప్పింగ్ చేయించండి. వండర్ఫుల్. ఇండియన్ ట్రెడిషనల్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని కంట్రోల్ చేయగలిగే ఏకైక వ్యాయామం తాడాట, అంటే స్కిప్పింగ్ అంటారు. ఇవాళ పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళు స్కిప్పింగ్ ఆడాల, మగోళ్ళైనా ఆడోళ్ళైనా. అంటే మన హార్మోన్స్ని, గ్లాండ్స్ని, మజిల్స్ని, బోన్స్ని, విటమిన్స్ని, శరీర రక్త ప్రసరణ, ప్రత్యుత్పత్తి, రసాయన మరియు శ్వాసకోశ స్థితులని అన్నిటినీ ఏకతాటి మీదుగా శరీరాన్ని కదిలించి వైబ్రేషన్ చేయించగలిగే అద్భుతమైన సాధన సూర్య నమస్కారములు మరియు తాడాట 2 ఉన్నాయి. ఆ సూర్య నమస్కారాలు లేవు, తాడాట లేదు. ఈ 2 ఫస్ట్ తల్లిదండ్రులు మార్పు తెచ్చి పిల్లల్ని ఇవి చేయించాకే దినచర్యలో ఏదైనా పెట్టండి, ఎక్కడికైనా పంపండి. దిస్ పాయింట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ అమ్మడిగిన పాయింట్. అప్పుడు జాగ్రత్తలు ఏంటి, అసలు తల్లి ఎలా చెప్పాలి? ఇంటి పట్ల, ఇరుగు పొరుగు పట్ల, సమాజం పట్ల తను ఎగిరే ఎగురుడు, తినే తిండి, నలుగురితో ఉండే విధానంలో ఉన్న సమస్యలేంది. ఈ అవగాహన లేని ఈనాటి ఆడపిల్లలు, ఈ మధ్య ఒక ఇంటికి నేను, అమ్మాయి మెచ్యూర్ అయింది గురువుగారు, ఈరోజు దీపం పెట్టి అమ్మాయి చేతిలో పసుంగం పెట్టి మీరు వచ్చి కొంచెం అక్షింతలు వేయండి అన్నారు. సరే పోయేటికల్లా అమ్మాయికి ఏదో స్నానం చేసి బట్టగడి తెచ్చే లోపల కూర్చున్నాను. ఈ లోపల ఒకడు వచ్చి బెల్లు కొట్టాడు. తలుపు తీయగానే జొమాటో వాడు ఏం తెచ్చాడంటే పిజ్జా తెచ్చాడు. వాళ్ళ అమ్మ అంది, ఎవరు చేశారు? పక్కింటో. కాదమ్మా, ఈ అడ్రస్ అన్నాడు. ఆ పిల్ల అప్పుడే స్నానమై వస్తా అమ్మ నేనే ఆర్డర్ పెట్టాను అంది. మెచ్యూర్ అయిన మొదటి రోజు అమ్మాయికి అవగాహన లేక ఆడపిల్లని తప్పు పట్టట్లా నేను. ఇది తినద్దు, ఇది తినచ్చు అని చెప్పే అమ్మమ్మలు, నానమ్మలు అందుబాటులో లేరు. అమ్మలకి తెలియదు, విషయం అందుబాటులో లేదు, వ్యక్తులు అందుబాటులో లేరు. నిజం సార్ ఇది. కాబట్టి తప్పక ఈరోజు జరుగుతున్న ఇటువంటి తరుణములో ఈ ఆహార వ్యవస్థని మార్చాల్సిన తల్లులు తెలుసుకోకపోవటమే వాళ్ళ ఆడపిల్ల వ్యవస్థ, గర్భ వ్యవస్థ, సంతాన వ్యవస్థ, ఇన్ఫెర్టిలిటీ వ్యవస్థకు కారణం తల్లులు. ఇది మాత్రం నొక్కి చెప్తా నేను.
మీరు పెట్టాల్సిన ఫుడ్ పెట్టట్లేదు, పెట్టకూడని ఫుడ్ వాళ్ళకి తెలియక తెచ్చుకొని తింటున్నారు.